ప్రైజ్ ద లార్డ్. ఈ దిన లేఖనాలు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించాడు, ఇంకనూ దీవించాలి. ఆశీర్వాదమునకు వారసులవుటకు ప్రభు మనల్ని పిలిచాడు. ఏదో సరదాగా టైం పాస్ కోసమో కాలక్షేపం కోసం ప్రభు మనల్ని పిలవలేదు. ఆశీర్వాదాలని మనం స్వతంత్రించుకోవాలి. కర్సెస్ నుంచి. ఏంటి కర్సెస్, ఏంటి శాపాలు అని మీరు అడిగితే, పాపం వలన వచ్చినటువంటి శాపం లేదా జనరేషనల్ కర్సెస్ అని అనను. కానీ భూమి అంతా శపించబడింది. ఈ శాప విముక్తి జరగాలి భూమికి. కానీ మనకు కూడా శాప విముక్తి జరగాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనుగు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? శరీరము నుంచి విడుదల కావాలి. కాబట్టి ఈ డెలివరెన్స్ అన్నీ జరగాలి, దేవుని కార్యాలు జరగాలి. ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా నడిపించాలి. కనుక ఈ సమయంలో దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడమైన మా దేవా, మా పరమ బోధకుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. మీరు మాకిచ్చిన మంచి ధనము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. గత 9 నెలలు కాపాడి 10వ నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు, మీకు వందనం చేయిస్తున్నాం. తండ్రి, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ దినాల్లో మీరు మాకు బోధిస్తున్నటువంటి పాఠముల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఈ పాఠముల ద్వారా మా జీవితాలను మేము మార్చుకోగలడు సాయం చేయండి. మమ్మల్ని లోతైన అనుభవాల్లోకి తీసుకుని వెళ్ళండి. ఈ కార్యక్రమాలు వింటున్నటువంటి తమిళనాడులోను, అంతేకాకుండా కర్ణాటకలోను, తెలంగాణలోను, ఆంధ్రాలోను, ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో, విదేశీ రాజ్యాల్లో చూస్తున్నట్టు ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. సమయంలో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ దాసుడు బలహీనుడు అయినప్పటికీ నాయన మీరు బలవంతుడు. యాకోబు యొక్క బలిష్ఠుడా, నీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ ప్రజలను దర్శించి మీ కార్యం జరిగించమని, మీ వాక్కు పంపి వారిని బాగు చేయమని, మీ వాక్కును పంపి వారికి వెలుగు వెల్లడి చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త ధ్యానాల్లో ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో గత ఎపిసోడ్లో అనగా నిన్నటి దినం వాక్యం యొక్క విశిష్టతలు, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద సాలియంట్ ఆర్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని మాట్లాడుకున్నాం. అది మరుగైన వాక్యమని, మారిన వాక్యమని, అంతేకాకుండా మార్చిన వాక్యం, ఒక వ్యక్తిని దేవత్వపు అనుభవంలోకి నడిపించేది దేవుని వాక్యమని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన టైటిల్ ఆత్మీయ ఆరంభాలు, స్పిరిచువల్ ఇన్సెప్షన్స్ ఆర్ స్పిరిచువల్ బిగినింగ్స్. ఆత్మీయ ప్రారంభాలు, ఆత్మ సంబంధమైన ప్రారంభాలు అనగా స్పిరిచువల్ జెనిసిస్. ఆదికాండము జెనిసిస్ అయితే, ఫిజికల్ జెనిసిస్ అయితే, యోహాను సువార్త స్పిరిచువల్ జెనిసిస్. అది అక్షరార్థమైంది, శరీర సంబంధమైంది. ఇది ఆత్మ సంబంధమైనది. సరే, దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనదని ఎందుకు అంటున్నామంటే, ఆత్మీయ సువార్త అని చెప్పుకున్నాం కాబట్టి, సమదృక్పథ సువార్తల కన్నా భిన్నమైందని చెప్పుకున్నాం కాబట్టి ఆత్మీయ సువార్త అనగా ఆదికాండంలో ఆత్మీయత లేదని కాదు. ఆదికాండంలో దేవునితో నడిచినటువంటి అనుభవాలు, తోటలో గడిపినటువంటి అనుభవాలు, లేదు అంటే ఇంకను దేవుడు చెప్పినట్టుగా నిర్మించినటువంటి అనుభవాలు, దేవుని నిబంధన పొందుకున్న అనుభవాలు, ప్రార్థన అనుభవాలు, పోరాడిన అనుభవాలు, ఇలా వేరు వేరు అనుభవాలు ఉన్నాయి. కానీ ఒక ఆరంభం గమనిస్తే, సాధారణంగా సువార్తల్లో ఆరంభం అనేది బెతలహేముతోనూ, యూదయతోనూ లేదా వంశావళితోనూ ఆరంభం జరుగుతున్నప్పుడు, యోహాను మాత్రం నిత్యత్వంతో ఆరంభించడాన్ని మనం గమనిస్తున్నాం. ఈ ఆరంభాల గురించి నిన్న కూడా మనం ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మరలా చెప్పిన వాటినే నేను చెప్పదలుచుకోలేదు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము.
ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, ద డివైన్ ఎక్స్ప్రెషన్, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాస్ గాడ్. వాడుక భాషలో కూడా మనకు చదువుకునేటువంటి అవకాశం ఉంది. పవిత్ర గ్రంథం అనేటువంటి ఆ బైబిల్లో వాడుక తర్జుమాలో తెలుగులో దానికి చదవడానికి కూడా దైవజనులు సిద్ధపడతారు. యోహాను సువార్త నేను ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి కూడా చదువుతాను. స్తోత్రం, స్తోత్రం. ఇన్ ద బిగినింగ్ ద లివింగ్ ఎక్స్ప్రెషన్ వాజ్ ఆల్రెడీ దేర్, అండ్ ద లివింగ్ ఎక్స్ప్రెషన్ వాజ్ విత్ గాడ్, ఎట్ ఫుల్లీ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా తండ్రి కుమారుణ్ణి వేరు చేసి ఈ వాక్య భాగాలు చెప్పడం లేదు. తండ్రి గొప్పవాడు, కుమారుడు తక్కువవాడు అని చెప్పడం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం వాడుక భాషలో మనం చదివితే, సృష్టికి ముందు నుండి సృష్టికి ముందు నుండి జీవము గల వాక్యము ఉండెను, జీవము గల వాక్యం ఉండెను, ఆ వాక్యము ఆ వాక్యము దేవునితో ఉండెను, దేవునితో ఉండెను, ఆ వాక్యమే ఆ వాక్యమే దేవుడు. దేవుడు. దేవునికి స్తోత్రం. మరలా చదువుదాం ఆ మాటని, మరలా దయచేసి గమనించండి. సృష్టికి ముందు నుండి జీవము గల వాక్యము ఉండెను, జీవము గల వాక్యం ఉండెను, ఆ వాక్యము ఆ వాక్యము దేవునితో ఉండెను, దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడు. దేవుని స్తోత్రం. సృష్టికి ముందే, అనగా సృష్టి ఆరంభానికి ముందే, అనగా కాలము పుట్టడానికి ముందుగానే, ఇవన్నీ లేకపోవడానికి ముందుగానే, ఇన్ ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్ అనేదాన్ని చెప్పడం అంత సులభమైన విషయమేం కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ ద బిగినింగ్ అనే మాటను ఉపయోగిస్తున్నాడు. యేసు ప్రభు పశువులశాలలో పుట్టాడనో లేకపోతే బెత్లెహేములో పుట్టాడనో లూకా చెప్తే దాన్ని విభేదించడం లేదు. అనగా ఒక క్రమం ప్రకారం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు ఒక ఆర్డర్లో వచ్చాడని మత్తయి చెప్పాడు. యేసు ప్రభు ఆయన అకస్మాత్తుగా సమాజ మందిరంలో ప్రవేశించడమో లేకపోతే ఆయన బాప్తిజం తీసుకోవడం అనేటువంటి సన్నివేశంతో మార్కు ఆరంభిస్తే తన స్టోరీ నిత్యత్వంలో, నిత్యత్వం అంటే ఒక స్థలం కాదు, స్థలానికి అతీతమైన స్థలం, స్థలాతీత అనుభవం. స్థలాతీత అనుభవంలో శరీరము కలిగిన వాళ్ళు ఉండలేరు, శరీరం లేని వాళ్ళే. శరీరము లేని దేవదూతలు, శరీరము లేనటువంటి తండ్రి అయిన దేవుడు, శరీరం లేని కుమారుడైనటువంటి దేవుడు, శరీరం లేని పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ఉన్నారు అని మనం గమనించుకోవాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, సజీవ వాక్యం ఉంది, అనగా సృజించేటువంటి వాక్యం, అనగా క్రియేటివ్ వర్డ్ ఉంది, సృష్టింపగలిగినటువంటి వాక్కు ఉంది. దాని గురించి మనం కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆత్మీయ ఆరంభాలు ఈ అధ్యాయంలో మనం గమనిస్తే 7వ వచనంలో మనం గమనిస్తే ఒక విషయాన్ని గమనించగలం. యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం, అతని మూలంగా అందరూ విశ్వసించున్నట్లు, అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. దిస్ వన్ కేమ్ యాస్ ఎ విట్నెస్ టు టెస్టిఫై కన్సర్నింగ్ ద లైట్ సో దట్ ఎవ్రీవన్ కుడ్ బిలీవ్ త్రూ హిమ్. ప్రతి వాళ్ళు ఆయనను విశ్వసించున్నట్లుగా, అనగా అప్పటి వరకు విశ్వాసం లేదు, విశ్వాసం ఉంది, విశ్వాసం వేరు వేరు విధాలైన విశ్వాసం ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెయిత్ ఉంది. కానీ ఆయన మీద విశ్వాసం, అందరూ ఆయన్ని విశ్వసించాలి. విశ్వాసం వెల్లడి కాలేదు, విశ్వాసం రివీల్ కాలేదు. విశ్వసించవలసిన వాడు ఈయనే. హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్, హీ ఈస్ ద వన్ హూమ్ వీ హ్యావ్ టు బిలీవ్ అనేది లోకానికి తెలియలేదు. వాళ్ళకి తెలుసు యెషయా అయితే హోషియా మీకా అనేటువంటి వాళ్ళు యేసు ప్రభుని గురించి ప్రవచించినప్పటికీ కూడా 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత, అనగా మలాకీ నుంచి మత్తయి వరకు ఉన్నటువంటి భాగంలో ఈ పీరియడ్ తర్వాత ఆరంభమవుతున్నటువంటి పీరియడ్. అలాగనే మత్తయి సువార్తలో లేదా యోహాను సువార్తలో ఉన్నటువంటి మొదటి భాగాల్లో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను ఆధారంగా చేసుకొని అది న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన అని చెప్పడానికి వీల్లేదు. కొత్త నిబంధన అని ఎప్పుడు చెప్పొచ్చంటే నా రక్తము వలనైన కొత్త నిబంధన. కొత్త నిబంధన ఎలా ఏర్పడిందంటే రక్తం వలన. పాత నిబంధన కూడా రక్తం వలన ఏర్పడింది.
పాత నిబంధన గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తం వల్ల అయింది. ఆ పాత నిబంధన పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కొత్త నిబంధన అంటున్నాం. అంటే కొత్త నిబంధన అంటున్నాము అంటే గమనించాల్సిన విషయము, మలాకీ తరువాత మత్తయి నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్న పుస్తకాన్ని కొత్త నిబంధన అనకూడదు. కానీ మనకు అలా డివిజన్ వచ్చినప్పుడు కొత్త నిబంధన అని పిలుస్తున్నాం. కానీ కొత్త నిబంధన అంటే ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనములో దేవుడు రాబోయే దినాల్లో మన హృదయాల మీద రాసేదే కొత్త నిబంధన, అంతవరకే. కానీ రాతి పలకలతో కూడుకున్న 2 రాతి పలకలు 10 ఆజ్ఞలతో కూడుకున్నటువంటి అది పాత నిబంధన. కొత్త నిబంధన అంటే హృదయ పలకల మీద రాయబడేది, ఆత్మశిరాతో రాయబడేది. కాకపోతే మన అండర్స్టాండింగ్ కోసం, మన అవగాహన కోసం దీన్ని కొత్త నిబంధన అంటున్నాం. నా రక్తం వల్లైన కొత్త నిబంధన అంటున్నామంటే రక్తము చిందించబడిన తర్వాతే కానీ రక్తం చిందించబడ్డానికి ముందున్న స్టోరీ కాదు అది. అనగా ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము నుంచే సంఘము యొక్క ఆరంభంతోనే ఒక కొత్త నిబంధన ఆరంభమైందని చెప్పుకోవచ్చు. ద న్యూ టెస్టిమెంట్ హ్యాస్ జస్ట్ బిగన్ when the church was started or begun. చర్చ్ అనేది ఆరంభించబడిన తర్వాత, అనగా 2వ అధ్యాయంలో సంఘం ఆరంభించబడింది, సంఘానికి పునాదులు వేశారు, లేకపోతే ఆ రోజు డెడికేషన్ చేశారు, ఇంకేదో చేశారని అక్కడ రాయబడలేదు. కానీ ఆ మూమెంట్ మనం అలా చూస్తే 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయంలోకి మనం షిఫ్ట్ అయితే మనకు అర్థమయ్యే మూమెంటు, వారు అనుదినము వారితో చేర్చుతూ ఉండెను. ఏదో సమ్ సిస్టమ్ చేంజ్ అయింది. 1వ అధ్యాయంలో లాట్స్ సిస్టమ్ ఉంది, అనగా చీట్లు వేసేటువంటి సిస్టమ్ ఉంది. ఆ 2వ అధ్యాయం నుంచి చీట్లు వేసేటువంటి సిస్టమ్ లేదు, అనగా సిస్టమ్ మారింది. 1వ అధ్యాయములో యూదులే లేకపోతే యూదా మత ప్రభావం కనిపించింది. 2వ అధ్యాయములో యూదా మత ప్రభావం క్రమేపీ క్షీణించడం ఆరంభించింది. ఆదికాండం 1వ అధ్యాయములో 3-4 వచనాల్లో మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు, లేకపోతే ఆయన హీ వాస్ జస్ట్ ఓవర్ చేస్తున్నాడు, పొదుగుతున్నాడు. అలాగే ఇక్కడ ప్రజలందరూ 1వ అధ్యాయంలో అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో 120 మంది పొదుగుతున్నట్లుగా 9 రోజులు కూర్చున్నప్పుడు దాని ఫలితంగా 10వ రోజు ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్ల పేరే సంఘం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. వాడుక భాషలో ఉండి మన వ్యవహార శైలిలో మనకు అర్థం కావడానికి సంఘం యొక్క ఉత్పత్తి, సంఘం యొక్క పునాది, ఇట్ ఈస్ ద జెనిసిస్ ఆఫ్ ది చర్చ్. అనగా యోహాను సువార్త అనేది 1వ అధ్యాయము, దట్ ఇస్ ఎటర్నల్ జెనిసిస్. ఆదికాండం 1వ అధ్యాయం వచ్చేసి ఫిజికల్ జెనిసిస్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము ఎక్లేసియాస్టికల్ జెనిసిస్, అనగా సంఘ సంబంధమైనటువంటి ఆదికాండం. అనగా యోహాను సువార్తే ఆదికాండం అని నేను అనడం లేదు. పుస్తకాల్లోకి వెళితే ఆదికాండంలో 50 అధ్యాయాలు, యోహాను సువార్తలో 21 అధ్యాయాలు, చిన్న అధ్యాయమే కదా, దాంట్లో సగం కూడా లేదు. అది ఎలాగా యోహాను సువార్త ఆదికాండం అవుతుంది, కొత్త నిబంధన ఆదికాండం అని అనుకోవచ్చు. అలాగైతే ముందు చేర్చాలిగా దాన్ని అని మాత్రం ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ కూడా కొన్ని సిమిలారిటీస్ దృష్ట్యా నేను అలాగే 3 ఆదికాండాల గురించి చెప్పాను. నేను ఆదికాండం మొదటి పుస్తకం, దట్స్ ఎ ఫిజికల్ జెనిసిస్. 2వది వచ్చేసి స్పిరిచువల్ జెనిసిస్, లేకపోతే ఎటర్నల్ జెనిసిస్. తర్వాత వచ్చేసి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో సంఘపరమైన ఎక్లేసియాస్టికల్, అంటే ఎక్లేసియా అనగా సంఘం, సంఘపరమైనటువంటి ఆదికాండం. సంఘపరమైన ఆదికాండం అంటే సంఘం యొక్క ఆది, సంఘము ఆరంభించబడ్డం. అదే ఇంకా కొన్ని అధ్యాయాలు మనం చదివితే సంఘము బయటికి వెళ్ళింది, అనగా సంఘ ప్రజలు బయటికి వెళ్ళారు. 8వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే వాళ్ళందరూ చెదిరిపోయి బయటికి వెళ్ళారు. అది సంఘపరమైన నిర్గమకాండం. ఇట్స్ ఎక్లేసియాస్టికల్ ఎక్సోడస్. సరే, వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు, మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆరంభాలు 1వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్టు, కొందరు కాదు. ఈ మాటను ఆధారంగా చేసుకొని కొంతమంది నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారే కదా విశ్వసించేది, అందరూ విశ్వసించడం ఏంటి అని అడగచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లోకములో ఉన్న అందరినీ ప్రేమించను. లోకములో ఉన్న అందరినీ అంటే ఎవరిని అని యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆలోచిస్తే
లోకములో ఉన్న తన వారిని, అనగా కాల్వినిజం ఇక్కడ కొంతవరకు కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు కాల్విజం కొంతవరకు కరెక్ట్ అంటే కొంతవరకు తప్పు అంటే ఏంటి అని వివరించమని ఇప్పుడు ప్రస్తుతం అడగొద్దు, మనం వీటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, మొట్టమొదటి విషయం 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక విధమైనటువంటి స్టిల్నెస్, ప్రశాంతత కనిపిస్తుంది. విశ్వాసం లేదు, ఉంటే అవిశ్వాసం ఉంది. అక్కడ విశ్వాసం లేని చోట అవిశ్వాసమే ఉంటుంది, అవిశ్వాసం ఉన్న చోట విశ్వాసం ఉండదు. విశ్వాసం అవిశ్వాసం కలిసి ఉండలేవు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. రెండు కలిసి ఉండేటువంటి అవకాశం లేదు. వెలుగు చీకటి రాజీ పడదు, విశ్వాసం అవిశ్వాసం రాజీ పడదు, పరిశుద్ధత పాపము అనేది రాజీ పడదు. అవి రెండు వేరు వేరు. ఏ విధంగా నూనె నీళ్లు ఏ విధంగా కలిసినట్టు ఉన్నప్పటికీ కలవో, ఒకవేళ బాటిల్లో సగం నూనె సగం నీళ్లు తీసుకున్నాం, పోసి బాగా కలిపాము, తిప్పాము, ఎంత ఊపాము, షేక్ చేసాం, కలిసినట్టు ఉన్నప్పటికీ కూడా నూనె మాత్రం అలాగ పైకి తేలి ఉంటుంది. అనగా దేవుని బిడ్డలను కూడా ఎంత కలిపినట్టుగా ఉన్నప్పటికీ కూడా తమ స్పెషల్ స్పిరిచువల్ ఐడెంటిటీని కాపాడుకుంటూనే ఉంటారు. అవిశ్వాసకి విశ్వాసకి పొత్తెక్కడ? వెలుగునకు చీకటికి ఏమి సంబంధం? విగ్రహమునకు దేవునికి ఏది పొత్తెక్కడ అనే మాటలు మనం 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తున్నాం. విశ్వాసి విశ్వాసే, అవిశ్వాసి అవిశ్వాసే, పరిశుద్ధుడు పరిశుద్ధుడే, పాపి పాపే, చీకటిని వెలుగని వెలుగును చీకటని, తీపిని చేదని చేదును తీపని ఎంచుకుని వానికి శ్రమ అని యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. లోకం వేరు, సంఘం వేరు. లోకములో ఉన్న శేషమే సంఘం, అంతవరకే కానీ సంఘమే లోకం కాదు. అది ఆత్మీయ ప్రపంచం, అది కూడా చిన్న ప్రపంచం, ఒక మినీ వరల్డ్, మినీ స్పిరిచువల్ వరల్డ్ సంఘం. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడింది అందరూ విశ్వసించడానికి ముందుగా, అనగా ఖచ్చితంగా ఇది యేసు ప్రభు శిష్యులు ఏర్పరచబడడానికి ముందు చెప్పబడిన విషయాలని మనం అర్థం చేసుకోకూడదు. శిష్యులు ఏర్పరచబడడం గురించి ఇక్కడ రాయబడింది. కొద్దిగా మొదటి అధ్యాయం కాబట్టి, కొద్దిగా ఇంట్రడక్షన్ కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది ఆయన అర్థం చేసుకోవడానికి. న్యూ బిగినింగ్స్ గురించి మనం ఆలోచిస్తున్నాం, నూతనమైనటువంటి లేకపోతే ఆత్మీయ ఆరంభాల గురించి ఆలోచిస్తున్నాం. ఒకటి ప్రశాంతత ఉంది, లేకపోతే దేనికి ముందు అంటే ప్రకటనకు ముందు, బిఫోర్ ద డిక్లరేషన్, బిఫోర్ ద ప్రీచింగ్. ప్రకటనకు ముందు, యోహాను యొక్క ప్రకటనకు ముందు. మత్తయి సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం చదివితే అరణ్యంలో ఒక మనిషి కేకలేస్తున్నాడట. ఇదేంటిది? ఈ కేకలు ఎవరివి, ఎందుకు కేకలేస్తున్నాడో? ఒక మానసిక రోగే, ఒక పిచ్చివాడు అరుస్తున్నాడేమో అని అతని దగ్గరికి చూడడానికి వెళ్ళారు. కానీ అరుస్తున్నది ఒక పిచ్చివాడు కాదు, అరుస్తున్నది ఎవరంటే స్వయాన తమ దేవాలయపు యొక్క ప్రధాన యాజకుని యొక్క కుమారుడు అతను. అరే ఈ కుర్రాడు ఎవరు? ఎవనో కాదు కదా, మన ప్రధాన యాజకుడైన జకరియా అయ్యగారి కుమారుడు. జకరియా అయ్యగారి కుమారుడు ఆలయంలో అరవాల్సినోడు అరణ్యంలో అరుస్తున్నాడేంటి? దేవుడు అన్ని చోట్ల అరవమని కాదు, కొన్ని చోట్ల అరవమని కొందరిని దేవుడు నియమించాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో సత్యము లేదా జ్ఞానము ఘోషిస్తున్నది, సంత వీధుల్లో ఘోషిస్తుంది. సువార్థికులు వీధుల్లో ప్రకటిస్తున్నారు, సువార్థికులు అక్కడక్కడ ప్రకటిస్తున్నారు, సంఘాల్లో ప్రకటిస్తున్నారు, లేకపోతే మార్కెట్ స్థలాల్లో సంత వీధుల్లో ప్రకటిస్తున్నారు. అంతా డిక్లరేషన్స్ జరుగుతున్నాయి. విశ్వాసం పుట్టుక జరగాలి. వినుట వలన విశ్వాసం. ఎవరో విన్నారు, కొంతమంది విన్నారు, 2 3 విన్నారు, 10 మందో విన్నారు, 50 మందో విన్నారు, స్త్రీలు విన్నారు, పురుషులు విన్నారు. విశ్వాసం పుడుతుంది, విశ్వాసం పురుడు పోసుకుంటుంది అక్కడ. ఇట్ వాస్ ద ఆరిజిన్ ఆఫ్ ఫెయిత్. అనగా ఒకటి ప్రకటనకు ముందు, అనగా ప్రకటన గ్రంథానికి ముందని కాదు, యోహాను గారి ప్రకటనకు ముందు, యోహాను గారి ప్రీచింగ్కి ముందు ఒక నిశ్శబ్ద కాలం అని మనకు తెలుసు. మత్తయికి మలాకి మధ్యలో ఉన్న 400 సైలెంట్ ఇయర్స్ అని మనకు తెలుసు. దాంట్లో దేవుడు మాట్లాడలేదని, దేవుడు మాట్లాడలేదు అని అడిగిన వాళ్ళని ఉద్దేశించి కొంతమంది అడిగారట. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దేవుడు 400 సంవత్సరాలు కరెక్ట్గా ఎందుకు మాట్లాడలేదు? ఎవరో ఒక ఆయన తెలివిగా చెప్పాడు, అవి 400 సంవత్సరాలు కాదు 430 సంవత్సరాలు అని అన్నాడట. అరే ఎందుకండి అని అడిగితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు కదా అని ఏదో రీజన్ చెప్పుకుంటూ వచ్చాడట. సరే, ఈ థీరీస్లోకి మనం వెళ్ళలేదు. మనం సత్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి ప్రశాంతత ఉంది.
అనగా విశ్వాసం వచ్చిన తర్వాత అలజడి వచ్చిందా, విశ్వాసం వచ్చిన తర్వాత అల్లరి వచ్చిందా, విశ్వాసం వచ్చిన తర్వాత మొత్తం దెబ్బతినిందా అని మాత్రం ప్రశ్నించొద్దు. ప్రకటనకు ముందు అనగా అవిశ్వాసం ఉన్న చోట ప్రకటన వచ్చినప్పుడు అవిశ్వాసం అంతమైపోయింది, విశ్వాసం ఆవిర్భవించింది. ఇది ఒక న్యూ క్రియేషన్, ఒక న్యూ ఆరంభం, ఒక నూతనమైనటువంటి ఆరంభం అని అర్థం చేసుకోవాలి. రెండో విషయాన్ని 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ దేవుని కుమారులు అగుటకు లేదా దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా పుత్రులు కాకుండా శత్రువులుగా ఉన్నారు ప్రజలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవర్ ఎనిమీస్గా ఉన్న వాళ్ళని, శత్రువులుగా ఉన్న వాళ్ళని ఆత్మీయ శిశువులుగా మార్చడం అనేది దేవకార్యం. నువ్వు శత్రువు కాదు, ఇక మీదట నువ్వు దేవుని శిశువు, దేవుని బిడ్డవి అనే సంగతిని నీ జ్ఞాపకం చేస్తున్నాను. 12వ వచనం నేను చదువుతున్నాను, యోహాను సువార్త 1వ అధ్యాయం. బట్ దోస్ హూ ఎంబ్రేస్డ్ హిమ్, అనగా ఆయనను ఆలింగనం చేసుకున్న వాళ్ళు, ఆయన హత్తుకున్నవారు, అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ నేమ్, ఆయన నామాన్ని పట్టుకున్నవారు, హీ గేవ్ అథారిటీ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వాళ్ళకి పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడు. అధికారము ఏర్పడడానికి, కలగడానికి ముందుగా, అనగా పుత్రులుగా మారడానికి ముందుగా, రెండవ ఆరంభం. ఒకటి ప్రకటనకు ముందు, రెండోది పుత్రులుగా మారడానికి ముందు. అనగా దాని అర్థం ఏంటి అంటే, మనం ఇక్కడ కొద్దిగా ఆలోచిస్తే, ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నప్పుడు, ప్రకృతి సంబంధమైన స్వభావం కలిగినట్లు మనుషులు ఉన్నప్పుడు, పరలోక సంబంధమైనటువంటి స్వభావం కలిగిన మనుషులు తయారు కావాలి. రక్షణకు ముందు ప్రకృతి సంబంధమైన స్వభావమే, రక్షింపబడిన తర్వాత స్వభావం మారింది. స్వభావం మారాలి, బుద్ధులు మారాలి, ఆలోచనలు మారాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించు స్వభావము అనే తీతుకు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న మాటలు నూతనమైనటువంటి ఆరంభాలు. ప్రకటనకు ముందు అనగా అవిశ్వాసము ఆధిపత్యం చేస్తున్నప్పుడు, రెండవది పుత్రులుగా మారడానికి ముందుగా. ఎప్పుడు అంటే ప్రకృతి సంబంధమైన స్వభావం కలిగినట్టు మనుషులు, అనగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. ఆదికాండం 6వ అధ్యాయం. బలాత్కారముతో నిండి ఉన్నది అంటే బలాత్కారుల చేత నిండబడి ఉంది. The earth was filled with violent people. Violent people అంటే నెఫీలుల చేత నింపబడింది, అనగా శరీర సంబంధమైన బలవంతుల చేత నింపబడింది, జైంట్స్ చేత నింపబడింది. దేవుని స్తోత్రం. ఫిజికల్ జైంట్సే కానీ స్పిరిచువల్ జైంట్స్ కాదు. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యము. మోషే ద్వారా ధర్మశాస్త్రం మాత్రం వస్తే, అనగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా జీవవాక్యములు వస్తే, తాత్కాలికమైన జీవాన్ని ఇచ్చే వాక్యాలు ఏర్పడితే, ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్రబద్ధమైన జీవనానికి కావలసిన వాక్యాలు ఏర్పడితే, వాక్యాలు తీసుకొని వస్తే, ఆ 2 రాతి పలకల మీద ఉన్నవి ఏదోలే ఆజ్ఞలు అని కాదు, వాటిని జీవవాక్యాలు అని దేవజనులు పోల్చారు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రానికి పూర్వం, ప్రభు ధర్మశాస్త్రానికి పూర్వం, ప్రభు యొక్క శాస్త్రానికి, ప్రభు యొక్క నియమానికి, ప్రభు యొక్క చట్టానికి పూర్వం, ప్రభు యొక్క రాజ్యాంగానికి పూర్వం ఏం జరిగింది అంటే, మూడవదిగా మనం అక్కడ ఆలోచిస్తే ప్రజలకి ఇష్టాలు ఉన్నాయి. అక్కడ ధర్మశాస్త్రము అనగా వాళ్ళు సాంప్రదాయాల, మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్రం, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది, దాంట్లోకి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు ఏం తీసుకొచ్చాడు? మోషే సింగిల్ ఐటెంతో వచ్చాడు, సింగిల్ పీస్తో వచ్చాడు. కానీ క్రీస్తు 2 ఐటమ్స్తో వచ్చాడు, కృప సత్యముతో వచ్చాడు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సత్యము, ధర్మశాస్త్రానికి అతీతమైన సత్యంతో వచ్చాడు. అనగా ఒకటి మనసుకు ఇంపైనటువంటి విషయాన్ని, ఆత్మకు అనుభవపూర్వకమైన విషయాన్ని, ఈ రెండింటిని తీసుకువచ్చాడు. ధర్మశాస్త్రము శరీర సంబంధమైన ఆచారాలతో కూడుకున్నది, కానీ కృప సత్యము అనేవి శరీర సంబంధమైనవి కాదు, ఇవి శరీరానికి అతీతమైనవి. కాబట్టి నేను నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. నూతనమైనటువంటి ఆరంభాలు, లేకపోతే ఆత్మీయ ఆరంభాలు ప్రకటనకు ముందు, అనగా
అవిశ్వాసం ఏలుతున్నప్పుడు, అవిశ్వాసం పెత్తనం చేస్తున్నప్పుడు. రెండోది పుత్రులుగా మారడానికి ముందు, అదొక న్యూ బిగినింగ్. వాళ్ళు అంగీకరించిన తర్వాత పుత్రులయ్యారు, వాళ్ళు స్వీకరించిన తర్వాత పుత్రులయ్యారు. స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు, స్వకీయులు ఆయన్ని నో వద్దు మాకు అనేశారు. కానీ స్వకీయులు ఆయన్ని తిరస్కరించినప్పటికీ కూడా వేరే కొంతమంది ఆయన్ని స్వీకరించారు. అన్యజనులైన వారు ఆయన్ని స్వీకరించారు. ఆయన్ని ఎవరెవరు స్వీకరించారు అనే మాటలు మనం తర్వాత చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదుల్లో అనేకులు ఆయన్ని నమ్మారు అనింది. మీరు అడగొచ్చు, స్వకీయులు ఆయన్ను స్వీకరించలేదు, అంగీకరించలేదు అన్నారు, మళ్ళీ ఇదేంది స్వీకరించడం? స్వకీయులు అందరూ నమ్మలేదు. ఇశ్రాయేలు జనము ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నప్పటికీ శేషము మాత్రమే రక్షింపబడుతుంది. ఇశ్రాయేలు అందరూ రక్షింపబడరు. దేవునికి స్తోత్రం. రెండో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ప్రకృతి సంబంధమైన స్వభావాలు ఉన్నప్పుడు ఒక నూతనమైన ఆరంభం జరిగింది. పుత్రులుగా స్వీకరించబడ్డం. భౌతికమైనటువంటి లేకపోతే అవిశ్వాసం ఆధిపత్యం చేస్తున్నప్పుడు అక్కడ ప్రకటన ఆరంభించబడింది, అనగా యోహాను యొక్క ప్రకటన. మూడవదిగా ప్రజల యొక్క ఇష్టాలు ఉన్న చోట, మానుషేచ్ఛలు ఉన్న చోట, శరీరేచ్ఛలు ఉన్న చోట ఇదిగో ఒక శాస్త్రం వచ్చింది, క్రీస్తు ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ధర్మశాస్త్రం కాదు, క్రీస్తు ధర్మశాస్త్రం వచ్చింది. అదే సత్యం. దట్ ఈస్ ద లా ఆఫ్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. మా ఆరంభాల గురించి మేము ఆలోచించడానికి, మా ఆరిజిన్స్, మా జెనిసిస్ గురించి ఆలోచించడానికి మీరు మాకు సాయం చేసేందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ప్రకటనకు ముందున్నటువంటి ఆరంభం, ప్రకటన తర్వాత జరిగినటువంటి ఆరంభం, పుత్రులుగా మారిన తర్వాత జరిగినటువంటి ఆరంభం, ఒక నూతనమైనటువంటి ధర్మశాస్త్రం, ప్రభువు ద్వారా వచ్చినటువంటి సత్యం ద్వారా ఆరంభించబడినటువంటి ఆరంభాల గురించి మేము ఆలోచించాం. కనుక నాయన, మేము ప్రకటనను స్వీకరించే వాళ్ళుగా ఉండగలుగుటకు, పుత్రునిగా లేకపోతే సంతానంగా, మీ బిడ్డలుగా, పిల్లలుగా మారడానికి మీరు మా కృపను అనుగ్రహించండి. అంతేకాకుండా మీ ధర్మశాస్త్రానికి లోబడి, కొత్త నిబంధన ధర్మశాస్త్రానికి లోబడి ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.